హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మ్యానియా సేవి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి మూవీ అప్డేట్స్ అండి, అలాగే స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. అంతకుముందు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న నోటిఫికేషన్ బార్ని ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ టైం కోటబొమ్మలి మూవీ ఈటీవీలో ప్రీమియం టెలికాస్ట్ అయింది. దీనికి 4.18 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది వెరీ గుడ్ హోల్డ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సోహెల్ మూవీ బూట్ కట్ బాలరాజు. ఇది కూడా ఈటీవీలో ప్రీమియం టెలికాస్ట్ అయింది. దీనికి 1.28 పూర్ రేటింగ్ వచ్చిందండి. నెక్స్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా మా టీవీలో ప్రీమియం టెలికాస్ట్ అయ్యి 5.16 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది వెరీ సూపర్ హోల్ టీఆర్పీ రేటింగ్ అని చెప్పుకోవాలి. కానీ రిపీట్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలీదు. పెద్ద పెద్ద స్టార్స్ అయినా మన ప్రభాస్ అన్న సలా 2 ప్రీమియం టెలికాస్ట్ దీనికన్నా కొంచెం ఎక్కువ వచ్చింది అంతే. కానీ ఏం అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద థియేటర్స్లో పెద్ద పెద్ద హిట్ అయిన సినిమాలు సిల్వర్ స్క్రీన్ కానీ స్మాల్ స్క్రీన్లో కానీ అంతగా ఆడడం లేదు. సో చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ మూవీ వచ్చేసి హనుమాన్. ఇది ఫస్ట్ టైం టెలికాస్ట్ అయింది జీ తెలుగులో. దీనికి 10.26 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది గుంటూరు కారం అలాగే సలా 2 టీఆర్పీ రేటింగ్స్ కన్నా ఎక్కువ టీఆర్పీ రేటింగ్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫిలిం విజయ్ అన్న గోట్ ఫిలిము. దీని శాటిలైట్ రైట్స్ జీ ఛానల్ వాళ్ళు భారీ మొత్తానికి ఆల్ ఓవర్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ కలిపి కొనేసుకున్నారంట. భారీ మొత్తం అంటే అరౌండ్ 90 crores చేంజ్ కొనుక్కున్నారంట. హైదరాబాద్లో ఒక 10 days పాటు సింగిల్ స్క్రీన్ క్లోజ్ చేస్తున్నారంట. రీజన్స్ వచ్చేసి ఒక్క మంచి మూవీ కూడా రిలీజ్ కాకపోవడం, ఉన్న సినిమాలకి థియేటర్కి ఎవరు రాకపోవడం, ఇది మెయిన్ రీజను. థియేటర్స్కి రెంట్ పే చేయలేక, కరెంట్ బిల్స్ కూడా రికవరీ కాలేక సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేస్తున్నారంట. ఇది టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అసలు ఈ May 16th విశ్వక్సేన్ అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అవ్వాలి. ఒకవేళ ఆ మూవీ రిలీజ్ ఉంటే రికార్డ్స్ పక్కా క్రియేట్ చేసేది. సో ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని చెప్పుకోవాలి. అలాగే మన టైర్ 1 హీరోస్ కూడా ఈ సమ్మర్ని ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన న్యాచురల్ స్టార్ నాని అన్న మూవీ సరిపోద శనివారం రిలీజ్ డేట్ మళ్ళీ కన్ఫర్మ్ చేసేసారు. అదే August 29th. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ అనేది హైదరాబాద్లో భారీ లార్జ్ స్కేల్లో చేస్తున్నారంట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన న్యాచురల్ స్టార్ నాని అన్న ఓజీ డైరెక్టర్ అయిన సుజిత్తో ఒక మూవీ అనౌన్స్ చేసినట్టు మనందరికీ తెలిసిందే. ఈ సినిమాని కొన్ని రోజులు హోల్డ్లో పెట్టారంట మన ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు. ఎందుకంటే ఫిలిం బడ్జెట్ ఇష్యూస్ వల్ల ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఇప్పుడు ఈ సినిమాకి ఒక టైర్ 1 హీరోకి ఎంత అయితే బడ్జెట్ పెట్టాలో అంత అవుతుందంట. సో ఈ సినిమాని సరిపోద శనివారం రిజల్ట్ బట్టి ఈ సినిమాని హోల్డ్లో పెట్టాలా ఏం చేయాలా అని డిసైడ్ అవుతారంట. కానీ ఒకవేళ డివివి దానయ్య గారు ఈ సినిమాని వదులుకుంటే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ సినిమాని టేక్ ఓవర్ చేసుకుందామని రెడీగా ఉన్నారు. నెక్స్ట్ మన అప్డేట్ వచ్చేసి మన విజయ్ దేవరకొండ అన్న దిల్ రాజు సార్ బ్యానర్లో 59th ఫిలింగా రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేస్తున్నట్టు మనందరికీ తెలిసిందే. దీనికి హీరోయిన్గా సాయిపల్లి గారిని అనుకుంటున్నారు. సో ఆవిడ ఒకసారి స్క్రిప్ట్ విన్న తర్వాతనే తను చేస్తుందో లేదో ఫైనల్గా చెప్తుంది. ఒకవేళ సెట్ అయితే మాత్రం మన విజయ్ దేవరకొండ అన్న పక్కన సాయి పల్లవి గారు కూడా యాక్ట్ చేస్తారు. అసలు ఈ సాయి పల్లవి గారు ప్రీవియస్గా యాక్ట్ చేయాల్సింది డియర్ కామ్రేడ్ మూవీలో, కానీ లిప్లాక్ సీన్స్ వల్ల ఆమె రిజెక్ట్ చేసింది ఆ సినిమాని. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన రామ్ పోతినేని గారు హరీష్ శంకర్ డైరెక్టర్లో అరుణాచలం ప్రొడక్షన్లో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ రామ్ పోతినేని బర్త్డే రోజు అయితే మనకు అంత స్టఫ్ ఏం రిలీజ్ కాలేదు. ఏంటంటే ఆయన నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ మూవీ ఏ డైరెక్టర్తో చేస్తున్నారని చెప్పేసి ఆయన నెట్ఫ్లిక్స్ వాళ్ళతో ఒక వెబ్ సిరీస్ కూడా చేద్దామని డిస్కషన్ స్టేజ్లో ఉంది. తెలీదు, కన్ఫర్మ్ కాలేదు ఇంకా. సో ఒకవేళ కన్ఫర్మ్ అయితే మన మూవీ మ్యానియా సేవీలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈ నెల 19న డైరెక్టర్స్ డే ఉండడంతో హైదరాబాద్లో ఈవెంట్ని గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఈవెంట్కి చాలా సెలబ్రిటీస్ అటెండ్ అవుతున్నారు. గెస్టులుగా చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు అటెండ్ అవుతారంట. ఒకవేళ ఈ ఈవెంట్కి అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు అటెండ్ అయితే చాలా రోజుల తర్వాత మన ఇద్దరు సూపర్ స్టార్స్ని ఒక స్టేజ్ మీద చూసే అదృష్టం మనకు దక్కుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కన్నప్ప టీజర్ని May 28న at 6 PM ఒలింపియా ఫెస్టివల్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తారంట.
మేబీ తెలీదు, ఈ టీజర్లో మొత్తం మన మంచు విష్ణు అన్న క్యారెక్టరైజేషన్ మొత్తం రివీల్ చేయొచ్చు. మన ప్రభాస్ సార్ లేటెస్ట్గా షూటింగ్లో పాల్గొన్నారు కాబట్టి మేబీ ఆయన విజువల్స్ మాత్రం ఈ షూటింగ్లో మనకి ఈ టీజర్లో మనకి కనబడవు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన ఓజీ మూవీ గురించి అండి. ఈ మూవీ గురించి రీసెంట్గా ఏ టీజర్స్ కానీ, ఏ ట్రైలర్ కానీ, ఏ సాంగ్ కానీ రిలీజ్ చేయకపోయినా దీన్ని ట్విట్టర్లో బాగా ట్రెండ్ చేస్తున్నారు. రీసెంట్గా బుక్ మై షోలో 50K ఇంట్రెస్ట్ పూర్తి చేసుకుంది. దీన్ని బట్టే చెప్పొచ్చు మన పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ఓవర్ ఇండియా ఎంత క్రేజ్ ఉందని చెప్పేసి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కల్కి మూవీ గురించి అండి. ఈ సినిమాలో 2 సాంగ్స్ ఉంటాయని మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ సాంగ్స్ కూడా అంతగా బాగాలేదని చెప్పేసి బయట టాక్. కానీ ఈ సాంగ్స్ని వైజయంతి మూవీస్ వాళ్ళు సరిగమ వాళ్ళు కొనుక్కున్నారంట. సో ఈ 2 సాంగ్స్లో ఒక సాంగ్ రీసెంట్గా రిలీజ్ చేస్తారని బయట టాక్ ఉంది. సో చూద్దాం సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎంత బాగుంటుందో అని చెప్పేసి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పుష్ప 2 నుంచి అనసూయ క్యారెక్టర్ రివీల్ చేశారు తన బర్త్డే రోజున. సౌత్ ఫిలిమ్స్లో లేడీ విలన్గా ఉన్న మూవీస్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి, కానీ ఈమె క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మన సుకుమార్ సార్ ఈ మూవీని ఎలా డైరెక్ట్ చేస్తున్నారో, ఎలా బయటకు తీసుకొస్తున్నారో నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ త్వరలో రిలీజ్ చేస్తారంట. మేబీ మంత్ ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్ ఫస్ట్ పార్ట్లో రిలీజ్ అయిన సాంగ్స్ కన్నా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మన ఇండియన్ 2 మూవీ రిలీజ్ డేట్ జూలైలో కన్ఫర్మ్ చేసేసారు. ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రజనీకాంత్ గారిని మరియు రామ్ చరణ్ గారిని గెస్ట్లుగా పిలుస్తున్నారంట. ఈ ఈవెంట్ వచ్చేసి తమిళనాడులో జరుగుతుంది. ఒకవేళ ఈ ఈవెంట్ జరిగితే మాత్రం ఒక 2 సూపర్ స్టార్స్ని ఒకే స్టేజ్ మీద చూస్తాం. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మన బుచ్చిబాబు గారి మన రామ్ చరణ్ గారి RC16 మూవీ ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తారని మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. ఈ సినిమా షూటింగ్ సాంగ్స్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారంట. ఆల్రెడీ మన ఏఆర్ రెహమాన్ గారు సాంగ్స్ ఆల్రెడీ కంపోజ్ చేసేసారు. ఈ మన బుచ్చిబాబు గారు ఈ సాంగ్ షూటింగ్ నుంచే ఈ సినిమా అనేది స్టార్ట్ చేస్తారంట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈ May 20కి మన ఎన్టీఆర్ బర్త్డే వలన దేవర ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ May 19th మేబీ టుమారో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారు బర్త్డే రోజున ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అని టాక్ ఉంది. మూవీ నేమ్ వచ్చేసి డ్రాగన్ అనుకుంటున్నారు. సో చూద్దాం ఏ టైటిల్ ఉంటుందో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన కల్కి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసేసారండి. అదే June 27th. ఇలాంటివి ఇంకెన్నో మూవీ అప్డేట్స్ మీ అందరి ముందుకి తీసుకురావడానికి నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాను. అలా వెళ్ళిపోకుండా మన మూవీ మాన్యా సావీని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.